నేను ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూశాను. వారు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేశారు. వారు నా పేరును మళ్ళీ మళ్ళీ పిలిచారు. నన్ను మళ్ళీ మళ్ళీ అదే విషయం అడగకు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అగైన్ అండ్ అగైన్‌ను ఉపయోగిస్తాం. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. నేను ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూశాను. నేను ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూశాను. ఐ వాచ్డ్ దట్ మూవీ అగైన్ అండ్ అగైన్. ఐ వాచ్డ్ దట్ మూవీ అగైన్ అండ్ అగైన్. ఐ వాచ్డ్ దట్ మూవీ అంటే నేను ఆ సినిమాని చూశాను. ఐ వాచ్డ్ దట్ మూవీ అగైన్ అండ్ అగైన్ అంటే నేను ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూశాను. ఐ వాచ్డ్ దట్ మూవీ అగైన్ అండ్ అగైన్. వారు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేశారు. వారు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేశారు. దే మేడ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. దే మేడ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. ఆమె నాకు తాళాలు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసింది. ఆమె నాకు తాళాలు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసింది. షీ రిమైండెడ్ మీ అగైన్ అండ్ అగైన్ టు బ్రింగ్ ద కీస్. షీ రిమైండెడ్ మీ అగైన్ అండ్ అగైన్ టు బ్రింగ్ ద కీస్. షీ రిమైండెడ్ మీ అంటే ఆమె నాకు గుర్తు చేసింది. షీ రిమైండెడ్ మీ అగైన్ అండ్ అగైన్ అంటే ఆమె నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసింది. షీ రిమైండెడ్ మీ అగైన్ అండ్ అగైన్ టు బ్రింగ్ ద కీస్ అంటే ఆమె నాకు తాళాలు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసింది. వారు నా పేరును మళ్ళీ మళ్ళీ పిలిచారు. వారు నా పేరును మళ్ళీ మళ్ళీ పిలిచారు. దే కాల్డ్ మై నేమ్ అగైన్ అండ్ అగైన్. దే కాల్డ్ మై నేమ్ అగైన్ అండ్ అగైన్. నన్ను మళ్ళీ మళ్ళీ అదే విషయం అడగకు. నన్ను మళ్ళీ మళ్ళీ అదే విషయం అడగకు. డోంట్ ఆస్క్ మీ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ ఆస్క్ మీ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. నాకు మళ్ళీ మళ్ళీ అదే సందేశం వస్తుంది. నాకు మళ్ళీ మళ్ళీ అదే సందేశం వస్తుంది. ఐ గెట్ ద సేమ్ మెసేజ్ అగైన్ అండ్ అగైన్. ఐ గెట్ ద సేమ్ మెసేజ్ అగైన్ అండ్ అగైన్. టీచర్ ఆ భావనను మళ్ళీ మళ్ళీ వివరించారు. టీచర్ ఆ భావనను మళ్ళీ మళ్ళీ వివరించారు. ద టీచర్ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ కాన్సెప్ట్ అగైన్ అండ్ అగైన్. ద టీచర్ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ కాన్సెప్ట్ అగైన్ అండ్ అగైన్. ఆమె అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగింది. ఆమె అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.